దేవుని సంఘాల్లో సేవకులు గ్రహించవలసిన విషయం ఏమిటంటే, అనేక మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరు మాట వింటారు, వినరు. కొన్ని బైబిల్ గ్రంథంలో విషయాలు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర శిష్యులు అనేక మంది. ఆ 12 మందిలో కూడా కొందరు నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు. కొందరు అనుమానం కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెన్నుపోటు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ప్రభువారిని భరించుకుంటూనే వచ్చారు. దేవుని సంఘములో కూడా ఒక దేవుని సేవకుడు విశ్వాసులందరినీ కూడా భరించవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే, కోతకాలం వచ్చేంత వరకు, యేసుక్రీస్తు రాకడ జరిగేంత వరకు దేవుని సంఘాన్ని కాయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మోషే ఇశ్రాయేలీల్ని కాస్తూనే వచ్చాడు. అందుకే ఈరోజు దేవుని సేవకులు విశ్వాసుల్ని ఎక్కడ కూడా గందరగోళం చేయకుండా, వారు వినను వినకపోయినను దేవుని సత్యాన్ని ప్రకటించి దేవుని చిత్తాన్ని జరిగించండి. ప్రభువు తీర్పు తీర్చబోతున్నాడు, తన కార్యమును జరిగించబోతున్నాడు.